సింధూర్ గురించి మహారాష్ట్ర మాజీ సీఎం కాంగ్రెస్ సీనియర్ నేత పృథ్వీరాజ్ చవాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమవుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ పై చవాన్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఖండించగా, మరొక వైపు ఆయన మాత్రం తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ఈ నేపథ్యంలో చవాన్ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఏడాది ఏప్రిల్లో జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులకు దిగబడ్డారు. పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సాయుధ దళాలు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేశాయి. ఆపరేషన్ సింధూర్ పేరుతో జరిపిన దాడుల్లో పాక్ పీఓకేలోని ఉగ్రవాదులు పెద్ద సంఖ్యలో హతమయ్యారు. జైషే మహమ్మద్, లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలకు చెందిన దాదాపు 9 స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం దాడులు జరిపింది. భారత వైమానిక దళం ఈ ఆపరేషన్లో స్కాల్ప్, హ్యామర్ క్షిపణులతో పాటు స్కై స్ట్రైకర్ సూసైడ్ డ్రోన్లను ఉపయోగించింది. పహల్గాం దాడిలో భర్తలను కోల్పోయిన మహిళల గౌరవార్థం దేశ గౌరవానికి చిహ్నంగా ఈ ఆపరేషన్కు సింధూరం అనే పేరు పెట్టారు. ఈ ఆపరేషన్ ద్వారా ఉగ్రవాద మౌలిక సదుపాయాలను భారీగా దెబ్బతీసినట్లు, ఉగ్రవాదంపై భారత్ తన దృఢ నిశ్చయాన్ని చాటినట్లు నివేదికలు పేర్కొన్నాయి. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదాన్ని యుద్ధ చర్యగా పరిగణించి డ్రోన్లు, గైడెడ్ ఆయుధాలతో ఖచ్చితమైన దాడులు చేసి 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది భారత్. ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదంపై భారతదేశం యొక్క దృఢ సంకల్పాన్ని, సంస్కృతిని రక్షించేందుకే తీరును తెలియజేస్తుంది. ఈ ఆపరేషన్ ద్వారా 9 ఉగ్రవాద స్థావరాలను నాశనం చేసి దాదాపు 80 మంది ఉగ్రవాదులను హతమార్చారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత సైన్యం సత్తా ఏంటో యావత్ ప్రపంచానికి తెలిసింది. ఆపరేషన్ సింధూర్తో భారత్ పోరాట సామర్థ్యం ఏంటనేది ప్రపంచ దేశాలకు స్పష్టంగా అర్థమైంది. ఈ ఆపరేషన్ విజయవంతం కావడంతో భారత సైన్యానికి మరింత బూస్టును ఇచ్చినట్లయింది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి మహారాష్ట్ర మాజీ సీఎం కాంగ్రెస్ సీనియర్ నేత పృథ్వీరాజ్ చవాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్లో భారత్ మొదటి రోజే పూర్తి ఓటమిని చవిచూస్తుందని ఆరోపిస్తూ తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించారు. భారత సైనిక విమానాలను పాకిస్తాన్ దళాలు కూల్చివేశాయని, ఆ తర్వాత భారత వైమానిక దళం పూర్తిగా నేలమట్టమైందని పృథ్వీరాజ్ చవాన్ ఆరోపించారు. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా 7వ తేదీన అరగంట మాత్రమే జరిగిన వైమానిక యుద్ధంలో మనం మొత్తం ఓడిపోయామని చవాన్ అన్నారు. ఆ తర్వాత భయం వల్ల గ్వాలియర్, బటిండా లేదా సిర్సా నుండి మన విమానాలు కనీసం గాలిలోకి కూడా ఎగరలేదని చవాన్ ఆరోపించారు. పృథ్వీరాజ్ చవాన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. కాంగ్రెస్ సీనియర్ నేత పృథ్వీరాజ్ చవాన్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఈ క్రమంలో తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ క్షమాపణలు చెప్పేది లేదని పృథ్వీరాజ్ చవాన్ స్పష్టం చేశారు. పృథ్వీరాజ్ పాకిస్తాన్ ప్రతినిధిలా మాట్లాడుతున్నారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సిఆర్ కేశవన్ విమర్శించారు. విజయ్ దివాస్ నాడు మన దేశ సాయుధ దళాలను ఉద్దేశపూర్వకంగా దూషించి వారిని రద్దు చేయాలంటూ వ్యాఖ్యానించడంపై సిఆర్ కేశవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చవాన్ వ్యాఖ్యలను కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలు ఎందుకు ఖండించలేదని, ఆయనపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా సైన్యంపై గతంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు మందలించిన విషయాన్ని ప్రస్తావించారు. చవాన్పై చర్యలు తీసుకోవాలని, ఆయన క్షమాపణలు చెప్పాలని సిఆర్ కేశవన్ డిమాండ్ చేశారు. మరోవైపు ఈ వివాదం మరింతగా ముదురుతుండటంతో చవాన్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ దూరంగా ఉంటుంది. అయితే పృథ్వీరాజ్ చవాన్ మాత్రం తన వ్యాఖ్యలను సమర్థించుకుంటుండటంతో ఈ వివాదం మరింత దూరం వెళుతుందనేది చూడాలి. ఆపరేషన్ సింధూర్లో భారత్ మొదటి రోజే పూర్తి ఓటమిని చవిచూసిందని కాంగ్రెస్ సీనియర్ నేత పృథ్వీరాజ్ చవాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఓవైపు చవాన్ వ్యాఖ్యలను బీజేపీ ఖండించగా, మరొక వైపు ఈ వివాదానికి కాంగ్రెస్ దూరంగా ఉంటుండడం చర్చనీయాంశంగా మారింది.